నమస్తే, నేను ఇందు. భారత్ పాక్ మధ్య పరస్పర దాడులు, పరస్పర వ్యాఖ్యలు, పరస్పర ఆరోపణలు జరుగుతున్న విషయం మనకు తెలిసిందే. అయితే ఇదే క్రమంలో భారత్ సింధు జల ఒప్పందం కూడా రద్దు చేసింది. అలాగే దౌత్యపరంగా కూడా అన్ని సేవలు కూడా రద్దు చేసింది. మరి ఈ క్రమంలో పాక్ అయితే లాహోర్ టు ఇస్లామాబాద్ మధ్య నో ఫ్లై జోన్ అంటూ రీసెంట్గా ప్రకటించింది. మరి దీని గురించి మాట్లాడడానికి మనతో పాటు సీనియర్ అనలిస్ట్ దుర్గా కుమార్ గారు ఇప్పుడు మనతో ఉన్నారు. నమస్తే సార్. నమస్తే అమ్మా ఇందు, మన వీక్షకులకు కూడా. సార్, మరి చూడొచ్చు, భారత్ పాక్ మధ్య పరస్పర దాడులు కానివ్వండి, ఆరోపణలు కానీ, వ్యాఖ్యలు కానీ జరుగుతూనే ఉన్నాయి. సో మరి ఇదే క్రమంలో భారత్ సింధు జల ఒప్పందం రద్దు చేసింది. దౌత్యపరంగా కూడా భారత్ పాక్ మధ్య అన్ని సేవలు రద్దు చేసింది. సో ఇప్పుడు చూసుకుంటే కనుక పాక్ అయితే లాహోర్ టు ఇస్లామాబాద్ మధ్య నో ఫ్లై జోన్ అంటూ రీసెంట్గా ప్రకటించింది. అలాగే ఇది మే 2 వరకు అమల్లో ఉంటుంది అంటూ కూడా ఒక వివరించింది. సో ఏమంటారు సార్ దీని గురించి? ఇప్పుడు మీ ఇంటికి మా ఇల్లు ఎంత దూరం, మా ఇంటికి మీ ఇల్లు కూడా అంతే దూరం, అంతే కదా. ఇప్పుడు భారత్ బలమైన దేశం కాబట్టి అనేక ఆంక్షలు పెట్టగలిగింది. అట్లాగే ఇప్పుడు వాళ్ళకుండా పరిమితి ఏంటంటే మన మీద ఏ విధమైనటువంటి ఆంక్షలు పెట్టడానికి పెద్ద అవకాశం లేదు. ప్రకృతి పరంగా వాళ్ళు మన పక్క దేశం కాబట్టి మన విమానాలు కొన్ని నగరాలకు రావాలంటే పాక్ భూభాగం మీద నుంచి రావాల్సి ఉంటుంది. కాబట్టి వాళ్ళు చేయగలిగింది అదొకటే, పాక్ భూభాగం మీద నుంచి భారత్ పౌర విమానాలని ఎగరకుండా నో ఫ్లై జోన్ ప్రకటించింది. దాని మూలన ఏమవుతుందంటే మనం కొంత చుట్టూ తిరిగి రావాల్సి వస్తుంది. దాని మూలన మనకు కొంత ఫ్యూయల్ ఖర్చు వస్తుంది, వాళ్ళకి కూడా ఇన్కమ్ తగ్గుతుంది. ఇప్పుడు మనం వాళ్ళ దేశం మీదుగా ఆకాశ మార్గాన్ని ఉపయోగించుకున్నందుకు భారత్ ఎయిర్లైన్స్ ఏదైతే విమానాలు పాక్ భూభాగం మీదుగా ఎగిరి వస్తాయో వాళ్ళు ఒక నిర్ణీత ఫీజు ఉంటుంది. అంతర్జాతీయ పౌర విమానయాన శాఖలకు సంబంధించిన ఒక ఒప్పందాల ప్రకారం ఎన్ని కిలోమీటర్లు అయితే మనం ఆకాశ మార్గాన్ని వాడుకుంటామో దానికి సంబంధించి ఒక నిర్ణీతమైన ఫీజు కట్టాలి. అది ఆటోమేటిక్గా కంప్యూటర్లో డిసైడ్ అయిపోతూ ఉంటుంది, అంటే రికార్డ్ అవుతూ ఉంటుంది. ఇప్పుడు దాని వలన వాళ్ళు ఆదాయం కూడా కోల్పోతున్నారు. కాకపోతే భారతదేశానికి సంబంధించిన విమాన సంస్థలకి కొంత ఫ్యూయల్ ఖర్చు పెరుగుతుంది. ఇప్పుడు భారతదేశం లాంటి దేశానికి లేకపోతే భారత పౌర విమానయాన సంస్థలకు అది పెద్ద ఇష్యూ కాదు. ఒక రకంగా వాళ్ళు ఆదాయం కోల్పోతున్నందుకు కూడా వాళ్ళ దేశంలో ప్రజల నుంచి, మేధావుల నుంచి కూడా వాళ్ళకి వ్యతిరేకత వస్తుంది. ఎందుకు మీరు ఇలా వచ్చే ఆదాయాన్ని పోగొడుతున్నారు, దానికి వాళ్ళకి అయ్యే పెట్టుబడి కూడా ఏం లేదు. సో మరి చూసుకుంటే భారత్ ఏదైతే నిర్ణయం తీసుకుందో అంటే గగన పరంగా, సముద్ర పరంగా అయితే ఈ నిర్ణయం తీసుకుంది, రద్దు చేసింది కాబట్టి సో పాక్ కి మైండ్ బ్లాక్ అయ్యే ఇలాంటిది ప్రకటించిందని చెప్పొచ్చు అంటారా? నేను మీ మీదకి తుపాకీ గన్ ఫైర్ చేశాను అనుకోండి, బుల్లెట్లు, మీరు రాళ్ళన్నా ఇసురుతారు కదా. ఖచ్చితంగా మీకు దగ్గర రాళ్ళు ఉన్నాయి, ఇసురారు అంతే. దాంతో ఏదో భారతదేశానికి జరిగే పెద్ద నష్టం ఏం లేదు. గతంలో కూడా ఇలాంటి ఇంకోటి ఏంటంటే అసలు కొంతకాలం భారతదేశమే పాక్ భూభాగాన్ని అసలు గగన మార్గాలను ఉపయోగించుకోవాలి. ఎందుకు ఉపయోగించుకోలేదంటే అది శత్రు దేశం, వాళ్ళ మైండ్ ఎప్పుడు ఎలా పనిచేస్తో, ఎప్పుడన్నా ఒకవేళ కనుక గన్స్ ట్యాంకర్స్ తో కనుక షూట్ చేస్తారనే ఒక అనుమానంతో కూడా భారత్ స్వయం నిర్ణయం తీసుకుంది భారత పౌర విమానాలని పాక్ మీదుగా ఎగరనివ్వద్దు అని. అంటే పౌరుల రక్షణని దృష్టిలో పెట్టుకుని. కాబట్టి ఇప్పుడు మీరు అన్నట్టు వాళ్ళు మనమేమో సింధు జలాలే తీసేస్తే అది వాళ్ళకి లైఫ్ లైన్ పోయినట్టు. ఇప్పుడు ఒక పేషెంట్ బెడ్ మీద ఉంటే ఆక్సిజన్ పెడితే ఆక్సిజన్ పీకేస్తే ఆ పేషెంట్ బతుకుతాడా? ఇప్పుడు సింధు జలాలు పోతే వాళ్ళకి ప్రధానమైన రాష్ట్రాల్లో వ్యవసాయం దెబ్బతింటుంది. ఇప్పటికే ప్రజలు రోడ్ల మీదకి వచ్చి అల్లరి చేస్తున్నారు. రెండోది ఏంటంటే ఇండియా ఎప్పుడైనా సరే యుద్ధం చేయటానికి సన్నద్ధంగా ఉందని పాక్ రక్షణ మంత్రి చెప్పాడు. మాకు ఇంటెలిజెన్స్ సమాచారం ఉందని. అదేమో రహస్యంగా ఏం ఇండియా చేయటం లేదు. ఇండియా ఆల్రెడీ ప్రధానమంత్రి గారు అధికార నివాసంలో త్రివిధ దళాలు, తర్వాత 3 దళాల అధిపత్యతోనూ, తర్వాత రక్షణ శాఖ సలహాదారు, తర్వాత రక్షణ శాఖ మంత్రి వీళ్ళందరితో ఉన్నతాధికారులతో సమావేశం పెట్టారు. తర్వాత త్రివిధ దళాలకే అధికారం కూడా ఇచ్చేశారు, నిర్ణయం అధికారం. నిన్న జరిగిన భేటీలో మోదీ గారు అయితే సైనిక దళాలతో అయితే భేటీ అయ్యారు. సో ఇదే క్రమంలో ఒక యుద్ధంకి సంబంధించి ఒక డేట్ కానివ్వండి, టైం కానివ్వండి, ఎప్పుడు జరగాలి, ఎక్కడి నుంచి జరగాలనే ఫ్రీ హ్యాండ్ మరి సైనిక దళాలకు ఇచ్చేసారంటారా? చాలా ఇది అసాధారణమైన నిర్ణయం. సామాన్యంగా ఎప్పుడు కూడా భారత్ లాంటి పెద్ద దేశం అంత స్వేచ్ఛ ఇవ్వదు. ఎందుకంటే
ఎందుకంటే ఇద్దరు కలిసి సమిష్టిగా నిర్ణయం తీసుకుంటారు, రాజకీయ నాయకులు, సైనికాధికారులు, ఉన్నతాధికారులు. కానీ ఈసారి సైనికాధికారుల సంసిద్ధత, వాళ్ళ అప్రమత్తత చూసి వాళ్ళకు ఉన్నటువంటి ఒక కమిట్మెంట్, వాళ్ళకున్న దేశభక్తి, దేశం పట్ల వాళ్ళకున్న బాధ్యతని దృష్టిలో పెట్టుకుని ప్రధానమంత్రి గారు వాళ్ళకి ఆ హక్కుని, అంటే నిర్ణయాన్ని, ఆ ఆఖరి నిర్ణయం, తుది నిర్ణయం వాళ్ళదేనని చెప్పేశారు. వాళ్ళకి ఎప్పుడు అవసరం అనిపిస్తే, అత్యవసరం అనిపిస్తే, ఎప్పుడు వాళ్ళు సంసిద్ధంగా ఉంటే, ఎప్పుడు సరైన అవకాశం అనిపిస్తే నిర్ణయం తీసుకోవటం వాళ్ళదే. కాబట్టి ఇక పాక్కి నిద్ర పట్టట్లేదు. ఇప్పుడు ఎప్పుడు ఏ క్షణంలోనైనా వాళ్ళు నిర్ణయం తీసుకుని స్ట్రైక్ చేస్తారు. ఎయిర్ స్ట్రైక్స్ ఏమైనా చేయొచ్చు, రాకెట్ లాంచర్స్ తో చేయొచ్చు, బాంబింగే చేయొచ్చు. అది మనం చెప్పాలి. ఇవాళ చూసుకుంటే కనుక ఇవాళ కూడా మోడీ గారు క్యాబినెట్ కమిటీ ఆఫ్ పొలిటికల్ అండ్ ఎకనామికల్ అఫైర్స్ తో కూడా భేటీ కానున్నారు. సో ఇవాళ తోటి ఒక బిగ్ డెసిషన్, బిగ్ డే అని చెప్పొచ్చు సార్. యుద్ధం మీరు అన్నట్టు ఇవన్నీ కూడా అత్యున్నతమైనటువంటి సమావేశాలు. ఇవి అసాధారణంగా జరుగుతాయి, రెగ్యులర్ గా జరిగే సమావేశాలు కానే కాదు. ఇవి దేశ రక్షణకు సంబంధించి, తర్వాత పాకిస్తాన్ తో తీసుకోవాల్సినటువంటి నిర్ణయాలు ఎలా ఉండాలి, ఎటువంటి ఒకవేళ యుద్ధమే జరిగితే గనక ఆచరించాల్సిన విధి విధానాలని, వీటన్నిటిని, తర్వాత ఆర్థిక పరంగాను, తర్వాత ఆర్థిక పరంగాను, దౌత్య పరంగాను, సైనిక పరంగాను తీసుకోవాల్సిన అనేక కీలక అంశాల గురించి చర్చ జరగటం. చర్చలో కూడా ఇక ముగింపు నిర్ణయాలు కూడా తీసేసుకుంటారు. మళ్ళీ ఇంకొకసారి సమావేశం అయ్యే టైం లేదు. ఇక మిత్రమా రణమా అది ఒకటి చెప్తాడు. అట్లాగే ఇప్పుడు క్లారియన్ కాల్ అంటారు. ఇది అంటే శంఖారామం ఊదినట్టు. ఇక ఆ శంఖం ఊదిన తర్వాత ఇదివరకు మనం ఈ కురుక్షేత్ర యుద్ధం ఉంది కదా, శంఖం ఊదారు అంటే ఇరు పక్షాలు సిద్ధమైపోయి యుద్ధానికి తలపట్టు. సో నేను చూసుకుంటే కదా సార్, మరి పవన్ కళ్యాణ్ గారు కూడా అమరవీరులకు నివాళులు అర్పిస్తూ కొన్ని సంచలన వ్యాఖ్యలు చేశారు. అంటే అన్కండిషనల్ గా మోదీ గారికి సపోర్ట్ చేయాల్సింది పోయి కొంతమంది ఇష్టారాజ్యంగా మాట్లాడుతున్నారని చెప్పేసి, అంతగా పాకిస్తాన్ మీద ఇష్టం ఉంటే గనక పాకిస్తాన్కి వెళ్ళిపోవాలంటూ కూడా కొన్ని సంచలన వ్యాఖ్యలు చేశారు. సో ఏం చెప్తారు సార్ దీని గురించి? అంటే ఇప్పుడు మన గాలి పీల్చి, మన భోజనం, మన అన్నం తిని, మన దగ్గర రక్షణ పొందుతూ వేరే వాళ్ళ పాట పాడతాం అంటే, వేరే ఇంటి పాట పాడితే ఎవరికైనా బాధగానే ఉంటుంది. అలాంటి వాళ్ళు కొంతమంది ఉన్నారు. ఇప్పుడు క్రికెట్ లో గెలిచినప్పుడు కూడా పాకి గెలిస్తే ఇక్కడ సంబరాలు. కానీ ఈసారి అటువంటి పరిస్థితి పెద్దగా కనపట్టలేదు. ఇప్పుడు సిద్ధరామయ్య గారు లాంటి ఒక సీనియర్ ముఖ్యమంత్రి అంటే ఆర్థికంగాను ప్రజలకు ఇబ్బంది కలుగుతుంది బార్డర్ స్టేట్స్ లోను అనే ఉద్దేశం మీద తప్ప, అసలు నిజంగా యుద్ధం కనుక అవసరమైనాడు దేశంలో ఏ వ్యక్తి, ఏ రాజకీయ పార్టీ, ఏ వర్గం కూడా వెనక్కి పడదండి. ఒకే తాటి మీద నిలబడి, అంటే మేము అనేక యుద్ధాలు గతంలో చూసాం. ఇప్పుడు చైనా వారు అప్పుడు కానీ, బంగ్లాదేశ్ వారు కానీ, పాకిస్తాన్తో జరిగిన యుద్ధాలలో అప్పుడు శ్యామ్ మానిక్ షా అని ఒక ఫీల్డ్ మార్షల్ ఉండేవాడు. చాలా పవర్ఫుల్ మనిషి. అంటే ప్రపంచంలోనే యుద్ధ నిపుణుల్లో ఆయన ఒకడు. ఆయన ఇందిరాగాంధీనే శాసించగలిగిన వ్యక్తి. ఇందిరాగాంధీ కూడా ఆయన్ని చాలా గౌరవించేది. ఆయన ఒక గతంలో 71 యుద్ధంలో కూడా ఇప్పుడు ఇలాంటి పరిస్థితి వచ్చింది. మానిక్ షాని పిలిస్తే మరి యుద్ధం మీరు రెడీ అని అంటే, నేను రెడీ, కానీ పాకిస్తాన్ మన పంజాబు, మన హర్యానా రాష్ట్రాల్లో గోధుమలు, వరి, నూర్పిళ్ళు అంటే ధాన్యం గనక ఇప్పుడు దాన్ని మనం హార్వెస్ట్ చేసుకోకపోతే వారు గనక జరిగితే ఇబ్బంది అవుతుంది. ముందు రైతుల్ని వాళ్ళ గింజలు వాళ్ళ ఇంటికి తెచ్చుకోనివ్వండి, వాళ్ళు ఇబ్బంది పడవద్దు. ఒక యుద్ధం గనక వాతావరణం వచ్చిందంటే అటు వెళ్ళటానికి కూడా రైతులకి అవకాశం ఉండదు. అంత సైనిక యుద్ధం కనుక ప్రకటిస్తే సార్ పాకిస్తాన్ కి, ఇండియాకి, సో నష్టం ఇండియాకి కూడా, భారత్ కూడా ఉందని చెప్పొచ్చు అంటారా? ఏ విధంగా చెప్పొచ్చు? అంటే మనకు ఉన్నా కూడా మనకు జరిగే నష్టం కన్నా వాళ్ళకి జరిగే నష్టం ఎక్కువ. ఇప్పుడు మనం ఆర్థికంగాను, సైనిక పరంగాను, సైనిక సంఖ్యాపరంగాను, అంతర్జాతీయంగా దౌత్య పరంగాను భారత్ అంటే ఒక ఇమేజ్ ఉంది. అనేక దేశాలు మనకు సహాయ సహకారాలు అందించడానికి సిద్ధంగా ఉన్నాయి. కానీ పాకిస్తాన్ పదే ఇలాంటి వివాదాస్పదంగా దేశంగా, ఈవెన్ ముస్లిం దేశాలు కూడా ఆ దేశం పట్ల ఎప్పుడు పాకిస్తాన్ కి చూసుకుంటే చైనా కూడా ఒక సపోర్ట్ ఇస్తూ ముందుకొచ్చింది. అంటే ఈ ఆయుధాలకి సంబంధించి కానివ్వండి, వారికి సంబంధించిన పరిగణాలు కానివ్వండి, సప్లై చేసే ఛాన్స్ ఉందంటారా చైనా పాకిస్తాన్? అంటే ఇప్పుడు ఇదివరకు గతంలో ఆ పాత్ర అమెరికా చేసేది. ఇప్పుడు అమెరికా పాకిస్తాన్ లాంటి దిగజారిపోయిన దేశంతో దివాళా
లో పరిస్థితుల్లో ఆయుధ సంపత్తి కూడా సప్లై చేసినా వీళ్ళు పే చేయలేరు కాబట్టి చేయదు. రెండోది పని ఇండియా మీద వ్యతిరేకత చేద్దాం ఫ్రీగా అనుకున్నా కూడా భారతదేశంతో అమెరికాకి ఏమీ ఫిర్యాదులు లేవు. భారత్ పట్ల గౌరవం ఉంది, భారత్ ప్రతిష్ట పట్ల కూడా అమెరికాకు ఒక అవగాహన ఉంది. అంటే ఒక ఆర్థిక శక్తిగా ప్రపంచంలో ఎదుగుతున్న దేశంగా గౌరవిస్తుంది. ఇప్పుడు చైనా అంటే మనకి ఒక పోటాపోటీగా ఉన్న దేశం ఏదైనా ఉందంటే ఇవాళ జనాభా సంఖ్యలో కానీ అభివృద్ధి చెందుతున్న దేశంగా కానీ ఉత్పత్తి పరంగా వివిధ ఉత్పత్తుల్లో మనం పోటాపోటీగా ఉన్నాం. ఈ రెండిట్లో విచ్ ఈజ్ బెస్ట్ అనేది ప్రూవ్ కావాల్సి ఉంది. కాబట్టి మనని బలహీనపరచడానికి చైనా ప్రయత్నించినా కూడా అది పెద్దగా పనిచేయదు. భారత్ ఎటువంటి సిచ్యువేషన్ అయినా ఎదుర్కోగలుగుతుంది. ఈవెన్ చైనా కూడా తన చేతులు కాల్చుకుని పాకిస్తాన్కి సహాయం చేసే అంత అవసరం అయితే చైనాకు కూడా లేదు. ఓ రకంగా చైనా అంటే అన్నారే తప్ప అవసరం అయితే ఒక రకంగా చైనాని ఇన్ఫ్లుయెన్స్ చేయడానికి రష్యాని కూడా ఆ భారతదేశం ఉపయోగించగలదు. రష్యా కనుక చెప్తే కూడా చైనా కూడా ఒక రకంగా మొబలైజ్. గతంలో ఇలాంటివి జరిగిన సందర్భం కూడా ఉంది. ఎందుకంటే రెండు కమ్యూనిస్ట్ కంట్రీస్, రష్యా భారతదేశానికి అత్యంత ఆత్మీయమైన స్నేహపూర్వక దేశం. అది ఇప్పటి నుంచో ప్రూవెన్ రికార్డు ఉంది దానికి. ఓకే సార్, నమస్తే. థ్యాంక్ యూ అమ్మా ఇందు, మన వీక్షకులు కూడా.